आदाब नाज़रीन, आप देख रहे हैं FTM न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में चिंता प्रभाकर रुकन असम्बली संगारेड्डी व सदन BRS पार्टी जिला मानिकराव, रुकन असम्बली जहीराबाद क्रांति किरण, साबिक रुकन असम्बली अंदोल भोपाल रेड्डी, साबिक रुकन असम्बली नारायण खेड़ शिव कुमार जयपाल रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि हरीश राव साबिक वजीर कायद BRS पार्टी पर FIR केस दर्ज करने पर इन्होंने हुकूमत पर तनकीद की। ఇంకేమన్నా వస్తుందా మరి మా వెంకన్న గారు మా పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఈ విషయంపై వారు మాట్లాడాల్సిందిగా మరి పూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవాటు నడిపిస్తున్నటువంటి రాజకీయం ఫ్రాక్షనిస్ట్లాగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తుకు చేస్తున్నాం. మరి ఎవరన్నా చిల్లరాళ్ళు రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది. ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు. ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా, ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు. మరి ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు. మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మొన్నటి రోజున ఏదైతే హరీష్ రావు పేరున మరి ఒక నీతిమాన మనుషులతో కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఏమంటున్నంటే ఆడచేతగాక పాత గజ్జలు అన్నట్టుంది. ఆడడానికి చేత కాదు, పాత గజ్జలు ఉన్నాయి. అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటే పెట్టి ప్రజల సంక్షేమము ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేనిపోని నిందలు వేసి నీతి మాలిన్యంతో కేసు పెట్టిస్తాను. ఇది వారికి ఏమి కొత్త కాదు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంచుమించు 21 నుంచి 2021 నుంచి ఇప్పటిదాకా అన్ని కేసులు అన్నీ జయించే కదా ఇప్పుడు మళ్ళీ 2014లో ఈ యొక్క తెలంగాణ రావడం. కాబట్టి నేను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు చేసిన కృషి 10 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయలేడు. అటువంటి ఒక దూరదృష్టితోని అద్భుతమైన అభివృద్ధి హరీష్ రావు గారి నాయకత్వం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది. కేసీఆర్ దర్శకత్వంలో వీటన్నింటినీ చేర్పిసే ప్రయత్నం చేస్తా అని విర్రవీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు. నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది. ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు, అక్రమ కేసులు, బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో, ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారో, కేటీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును, వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు. అట్లాగే నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ రావు గారి మీద అక్రమ కేసు బనాయించడం అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే వాగ్దానాలు చేసినారో అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరో అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం మూలంగానే ఒకటి మాత్రం రైతు బంధు టేక్ ఓవర్ చేసింది, అది కూడా పూర్తి చేయలేదు. అది ఆయన ఒత్తిడి మూలంగానే మా కేటీఆర్ గారు ఒత్తిడి మూలంగా, కేసీఆర్ గారు ఒత్తిడి మూలంగానే అది స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్లనే అన్నిటికీ ఒత్తిడి చేస్తే మరి వాళ్ళ ప్రభుత్వానికి బాగా ఇరుకున పడతారని చెప్పేసి ఆయన ఏ రకంగానన్నా భయపెట్టించేస్తే, బెదిరిస్తే, కేసులు పెట్టిస్తే ఆయన గిట్ట మానుకుంటాడేమని ఆలోచన చేస్తారు. కానీ హరీష్ రావు అంటే 6 అడుగుల బుల్లెట్. ఆ బుల్లెట్ ముంగట ఈ కేసులన్నీ కూడా ఎగిరిపోతాయి, ఒక్కటి కూడా లేకుంటే ఎగిరిపోతాయి. ఈ కేసులు కట్టిస్తున్నారు, అన్ని తప్పుడు కేసులు కట్టిస్తున్నారు.